నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెనిలా గారు. హాయ్. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు గీత? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బిజీ అయిపోయారు. బిజీ, ఎప్పుడు బిజీయే. ఇప్పుడు ఇంకాస్త బిజీ. వినీలాని కలవాలి అనుకున్న రోజులు బిజీయే. వినీలాని కలవాల్సిన అవసరం లేదు. అగైన్ చెప్పి అందరూ విసిగెత్తుంటారు. బట్ అగైన్ ఐ నీడ్ ద బేసిక్ హెల్త్ ఇష్యూస్ అన్ని కావాలి. బ్లడ్ వర్క్ ఉంటే చాలు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొఫైల్స్. అది వెరీ ఇంపార్టెంట్. రెడ్ పెన్ తో ఇలా మార్క్ చేసుకోవాలి అందరూ. అది ఫైన్. సో ఎప్పటికప్పుడు ఏ టాపిక్ అయినా సరే మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం. అది చాలా యూస్ఫుల్గా ఉంది. ఎక్కువ అడిగింది థైరాయిడ్ గురించి. సో మాకు థైరాయిడ్ ఉంది, కానీ ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ చూస్తున్నామని చెప్పి ఫుడ్ అని, డైట్ అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ నేను అడుగుతున్నాను, అంటే ఎందుకు థైరాయిడ్ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో అంటే ఏం చెప్తారు? నా దగ్గరకు వచ్చే ఒకవేళ డైలీ ఓపీ ఒక నెంబర్ ఎక్కువే ఉంటుంది. మినిమం 50 తీసుకున్నా కూడా 50లో 30 థైరాయిడ్ కేసెస్ ఉంటాయి. అంటే మేజర్ కేసెస్ థైరాయిడ్, పీసీఓడీసే ఉంటాయి. ఓకే. ఎందుకు వస్తుంది, ఎందుకు చూస్తున్నాము అనేది మనం అసలు చెప్పలేము. ఈ రోజుల్లో అది కామన్ అయిపోయింది. థైరాయిడ్, పీసీఓడి అనేది కామన్. ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ కూడా ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజెస్ కూడా కామన్ అవుతుంది. ఇది వరకు రోజుల్లో అంటే నేను చిన్నప్పుడు పాత రోజుల్లో థైరాయిడ్ వినుండం, పీసీఓడి వినుండం, డయాబెటీస్ కూడా ఎక్కడో అమ్మో డయాబెటీస్ అయితే వాళ్ళకి షుగర్ ఉందా అనే క్వశ్చన్స్ అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అన్ని ఈ లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ అయిపోయి ఉన్నాయి. మనకు ఫుడ్ వెరైటీస్ ఎక్కువైనాయి. నేను ఫుడ్ తినే వాళ్ళని తిట్టుకోవట్లేదు, వెరైటీస్ కనుక్కున్న వాళ్ళని తిట్టుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. బట్ వెరైటీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా తింటారు. పిజ్జాలు, బర్గర్స్, హై క్యాలరీ ఫుడ్స్, హార్మోనల్ ఇష్యూస్ వల్లే మెయిన్ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండటం వల్ల వస్తుంది. మనకి టీహెచ్ఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల హై వెళ్ళినప్పుడు మనకి థైరాయిడ్ వచ్చింది అనుకుంటాం. హైపో అండ్ హైపర్ ఉంటాయి. హైపో అంటే హైపో ఈజ్ డిఫరెంట్, హైపర్ ఈజ్ డిఫరెంట్ కదా. సో టీహెచ్ఎస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరిగా డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతారు. తగ్గుతారు అంటే వెయిట్. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్కి రావాలి. అంటే అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డైట్ ఉంటుందా? 100% డైట్ మీదే ఉంటుంది. అవునా? అంటే మనం స్పెసిఫిక్ ఫుడ్స్ని కట్ చేస్తాం. ఓకే. కొన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. సెలీనియం ఉండే మినరల్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాం. థైరాయిడ్ ఉండే వాళ్ళు రోజు ఒక 4 బ్రేజిల్ సీడ్స్ని, కొంచెం పెద్ద బాదం పప్పులా ఉంటాయి అవి కదా. ఓకే, విన్నావా పేరు? విన్నాను. మీ వల్లే డ్రై ఫ్రూట్స్ అన్ని పేర్లు బాగా తెలిసే నాకు. బ్రేజిల్ నట్స్ 4 ఇంక్లూడ్ చేస్తే బెటర్. ఎగ్స్ తినొచ్చు, మష్రూమ్స్ తినొచ్చు. ఇవన్నీ సెలీనియం అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ మినరల్ అనేది కంపల్సరిగా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అయోడిన్ రిచ్ ఫుడ్స్ తినాలి. సో ఇవన్నీ నోట్ చేసుకుంటే మనం కొంచెం థైరాయిడ్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయోడిన్ తక్కువ ఉండటం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అసలు థైరాయిడ్ అంటే ఫస్ట్ భయపడేది ఇవి అసలు ముట్టుకోవద్దని చెప్తారండి కొన్ని ఆహార పదార్థాలు. నిజంగా అలా ఉంటుందా? ఉంటుంది. బట్ తప్పదు అన్నప్పుడు వాటిని డీప్ గా కుక్ చేయటం వల్ల తప్పదు అన్నప్పుడు తినొచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, మీన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి కొన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ అవి తినాల్సిన అవసరం వస్తే బాగా కుక్ చేసి తినటం వల్ల దానిలో ఉండే ఎఫెక్ట్స్ అనేది తగ్గిపోతాయి. ఓకే. సో ఇంకా తప్ప తినాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయడం బెటరా? అవాయిడ్ చేయడం 100% బెటర్. ఓకే. ఎగ్స్ రోజు తీసుకోవచ్చు, మష్రూమ్స్ తీసుకోవచ్చు, సీడ్స్. అంటే అన్ని హ్యాబిట్స్తో పాటు ఫుడ్ హ్యాబిట్ ఒక్కటే కాదు, ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఫుడ్ ఒక్కటే కాదు, బాడీ మెటబాలిక్ రేట్ని రేజ్ చేయాలన్నా,
ఆటో ఇమ్యూన్ డిసీజ్ని ఆర్డర్లో పెట్టాలన్నా మనకి హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి మెయిన్ స్ట్రెస్ ఎక్కువ, స్లీప్ తక్కువ, కాన్స్టిపేషన్ ఇవన్నీ వస్తాయి. ఎస్, అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తెలిసింది అనుకోండి, మేము వెళ్ళాము ఇంత ఎంజీ వాడమంటున్నారు, ఇది చాలా హై లెవెల్లో ఉంది, జీవితాంతం టాబ్లెట్లు వాడాలి ఈ ఆలోచన కాకుండా ఫుడ్ ద్వారా కూడా నేను ఆ థైరాయిడ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళ డే అసలు ఎలా ఉండాలి? థైరాయిడ్ కంపల్సరీగా మెడికేషన్ వాడాల్సిందే. ఓకే. పీసీఓడి పీసీఓఎస్కి అయితే మెడికేషన్ వాడక్కర్లేదు, వెయిట్ లాస్కి రావచ్చు. బట్ థైరాయిడ్ ఉండేవాళ్ళు కంపల్సరీగా ఎండోక్రైనాలజిస్ట్ని కానీ డయాబెటాలజిస్ట్ ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి జనరల్ ఫిజిషియన్ అయినా కలవచ్చు. ఓకే. కలిసి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని బట్టి వాళ్ళ ఎంజీ ప్రిస్క్రైబ్ చేస్తారు. మీ థైరాయిడ్ లెవెల్స్ డైట్ వల్ల మినిమైజ్ అవుతుంటే డాక్టర్ని సంప్రదించే థైరాయిడ్ మెడికేషన్ ఆపేయాలి. కానీ నేను డైట్ చేయటం వల్ల నా థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి, నేను ఇప్పుడు మెడిసిన్ వాడను అని ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోకూడదు. ఇట్స్ ఎ హార్మోనల్ ఇష్యూ. హార్మోనల్ ఇష్యూ. పీసీఓడి పీసీఓఎస్ వెయిట్ బిఎంఐకి వచ్చేసరికి అవన్నీ కంట్రోల్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఓకే. 80% 90% కూడా క్యూర్ అవుతాయి. బట్ థైరాయిడ్ అనేది ఆ లెవెల్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ థైరాయిడ్స్ కూడా ఉంటాయి. 2 types ఆఫ్ థైరాయిడ్స్. మేడం, కొంతమందికి ఏంటంటే బాగా సన్నగా అయిపోతారు, కొంతమంది బాగా లావు అవుతారు. లావుగా ఉండే వాళ్ళు కూడా అయోడిన్ తక్కువ అవటం వల్ల వచ్చే థైరాయిడ్ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే థైరాయిడ్స్ ఉంటాయి. సో అవి డాక్టర్ని అడిగి తెలుసుకొని ఆ మెడిసిన్ని ఎంత ఎంజీ తగ్గించాలి అనేది డాక్టర్కే వదిలేయాలి. కానీ మన ఓన్ డెసిషన్ మనం తీసుకోకూడదు. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ నేను ఈ ఎంజీ ఇది తగ్గియండి అని నేను చెప్పను. డెఫినెట్గా థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్ని కలవమనే చెప్తాను. ఓకే. దే నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఫుడ్స్ని ఏమి తినాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఏవి ఇంక్లూడ్ చేయాలి అనేదే మేము చెప్తాం. దాన్ని థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ చేసినప్పుడు మినిమైజ్ చేయాలా, తగ్గించాలా, ఆపేయాలా అనేది డాక్టర్కే వదిలేయాలి. సో మనం డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. వినీల గారు, ఏమైనా టిప్స్ చెప్పండి. థైరాయిడ్ ఉంది, ఎంతకి ఆ ఎంజీ టాబ్లెట్స్ అలా వాడుతూనే ఉన్నాం కానీ ఎక్కడ తగ్గినట్టు అనిపించట్లేదు, భయం వేస్తుంది అన్న వాళ్ళకి మీ నుంచి కొన్ని టిప్స్. వెయిట్ లాస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. స్లీప్ డిజార్డర్ని కరెక్ట్ చేసుకోండి, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి, కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ కరెక్ట్గా తాగండి, కాన్స్టిపేషన్ లేకుండా ఉండండి. స్లీప్ కంపల్సరీగా, స్లీప్లోనే అన్నీ రెక్టిఫై అయ్యేది. సన్నగా అవ్వటం ఇంపార్టెంటా, హెల్దీగా ఉండటం ఇంపార్టెంటా అంటే హెల్దీగా ఉండటమే ఇంపార్టెంట్. కొంచెం బొద్దుగా ఉండి నిద్ర కరెక్ట్గా పోయి స్ట్రెస్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర కరెక్ట్గా పోండి, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయండి, రోజు మొత్తం యాక్టివ్గా ఉండండి. ఇదే నా ఎవ్రీ వీడియోలో నేను ఇచ్చేటువంటి టిప్స్ చెప్తూనే ఉండే టిప్స్. మళ్ళీ చెప్పిన థైరాయిడ్కైనా అంటే మన హార్మోన్స్ రెగ్యులర్గా నీట్గా బ్యాలెన్స్ అవ్వాలి అన్న స్లీప్ ఈజ్ ద మెయిన్ థింగ్. స్లీప్లోనే రిపేర్ అయ్యేది. కారు ఇంజిన్ ఆపేసినప్పుడే కారుకి రెస్ట్. సో రెస్ట్లో ఉన్నప్పుడే బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. సో మీ బాడీకి నిద్ర చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో పడుకోండి, కావాలంటే ముందు లేచి పనులు చేసుకోండి. రైట్, ఇదే బెస్ట్ టిప్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో విన్నారు కదా, థైరాయిడ్తో బాధపడుతున్నారా ఇన్ని రోజుల నుంచి? ఎంతసేపు ఆ మెడిసిన్స్ వేసుకోవడమే, ఫుడ్ ద్వారా ఏమైనా మన వెయిట్ తగ్గించుకునే అవకాశం ఉంటుందేమో. కొంత లెవెల్స్ అంటే ఎంజీస్ మనం తగ్గితే మన హెల్త్ ఇంకా బాగుంటుంది. ఏదో ఫుడ్ ద్వారానే తగ్గించుకుందాం, ఎక్సర్సైజులు చేద్దాం వీటితోనే, కానీ ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా ఉండాలంటే ఒక పర్ఫెక్ట్ డైట్ మీకు కావాలి. అలాంటి డైట్ని డాక్టర్ వినీల గారు అందిస్తూ ఉన్నారు. మీరు కరెక్ట్గా వాడితే చాలండి, రిజల్ట్స్ విత్ ఇన్ డేస్లోనే చూస్తారు. అవి సస్టైన్ అవుతుంది కూడా. ఇది చాలా మంది చెప్తున్నటువంటి మాట. మీరు కూడా డైట్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.